ఏంటి ఉదయం పూజ కంప్లీట్ అయ్యి భోజనం చేసే టైంకి 2:30 అయిపోయిందనమాట. ఇంక తర్వాత నేను ఏ పని చేయలేకపోయాను. అలా కూర్చుండిపోయాననమాట కాసేపు. 4 గంటల వరకు కూర్చొని ఇంక సాయంత్రం పనులు చేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం పూజకి లేట్ అయిపోతుందని చెప్పి సంధ్యాదీపం అయితే పెట్టుకోవాలి కదా అని చెప్పి ఇంక త్వరగా పనులన్నీ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఉదయం ప్రసాదాలు అవి ప్రిపేర్ చేశాను కదా, ఆ సామాన్లన్నీ తోమేసుకొని లోపల బయట మొత్తం అంతా క్లీన్ చేసుకుని కల్లాపు చల్లేసి ముగ్గు కూడా పెట్టేసుకుని అప్పుడు సాయంత్రం పూజకి అయితే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా సాయంత్రం పూజ చాలా బాగా జరిగిందండి. కొంచెం మనశ్శాంతిగా చేసుకున్నాను అనమాట. ఉదయం కొంచెం కంగారు అయింది కానీ సాయంత్రం నాకు వచ్చిన స్తోత్రాలు మంత్రాలు అన్నీ చదువుకొని మనశ్శాంతిగా చేసుకున్నాను. ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇల్లంతా దూపం ఇచ్చేసి కొంతసేపు అలా రిలాక్స్గా కూర్చున్నాను అనమాట. ఉదయం అమ్మవారికి పెట్టిన ప్రసాదం గారు ఉంటే తీసుకొని తింటున్నాను. ఇంకా లక్కోడు అయితే ఇక్కడ ఆడుతుందని చెప్పి దాంతో అయితే ఆడుతున్నాను అనమాట. ఇంకా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం ఏదైనా సరే మన ఇంట్లో వాళ్ళే తినాలన్నమాట. బయట వాళ్ళు ఎవరికీ పెట్టకూడదు. ఇంకా ఉదయం 3 గంటలకు లేచాను కదా, త్వరగా తినేసి త్వరగా పడుకుంటాను. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.